ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలై ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అయితే అందుకోలేకపోయింది. ఈ సినిమాకు ఖర్చు పెట్టింది 40 కోట్లట. నాన్ థియేటర్లుగా 20 కోట్ల రేటుకి అయితే అమ్మేశారు. థియేటర్లుగా కూడా 20 కోట్ల రికవరీ జరగాలి, అప్పుడే ఈ సినిమా హిట్ అవుతుంది. సినిమా థియేటర్ల బిజినెస్ అయితే 17 కోట్ల వరకు జరిగిందని సమాచారం. అంటే లాసులతోనే నిర్మాత రిలీజ్ చేశారు. సినిమా హిట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలు వస్తాయి, నిర్మాతకు ప్రాఫిట్స్ అయితే వస్తాయి. అయినా కానీ ఈ సినిమా నష్టపోయే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. డే 1 ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల వసూలు అయితే అందుకోగా డే 2కి వచ్చేసరికి గ్రోత్ వస్తుంది అనుకుంటే 80 లక్షల వసూళ్లు మాత్రమే అందుకుంది. ఇది విచారకరమని చెప్పాలి. డే 3కి వచ్చేసరికి సండేకి అయినా సరే 70 లక్షల వసూలు అయితే అందుకుంది. 3 రోజులు వీకెండ్లో 3 కోట్ల 50 లక్షల షేర్తోనే సరిపెట్టేసింది. 4 వరకు వర్కింగ్ డే కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా డ్రాప్ అయింది. 35 లక్షల వసూలు అయితే అందుకోగా 5వ రోజున మరింత డ్రాప్ అయింది. 28 లక్షల వసూలుతోనే సరిపెట్టేసింది. ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు 5 రోజుల్లో రాబట్టింది, వసూలు చేసింది ఎంత అంటే 4 కోట్ల 13 లక్షల షేర్ అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సినిమాని 17 కోట్ల వరకు అమ్మారనుకున్నా సరే 13 కోట్ల వరకు షేర్ను ఇంకా రాబట్టుకుంటేనే ఈ సినిమాని హిట్ అంటారు. మరికొద్ది రోజులని గామి, భీమా, డబ్బుడు మూవీ ప్రేమలు చిత్రం కూడా విడుదలకైతే సిద్ధమవుతున్నాయి శివరాత్రి కానుకగా. మరి పోటీ అనేది తట్టుకోవడం అంటే చాలా కష్టమైన మ్యాటర్ అనే చెప్పాలి. సినిమా ఈజీగా 10 కోట్లపై నష్టపోయే అవకాశం థియేటర్లకు కనిపిస్తుందని చెబుతున్నారు ట్రేడ్ వర్గాలు. మరి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి.